విశాఖలో ఆగస్టు 8 నుంచి ఏపీఎల్ సీజన్ 4 మ్యాచ్లు జరుగుతాయని ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ అన్నారు. ఈ నెల 14వ తేదీన ప్లేయర్స్ ఆక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీఎల్లో మొత్తం 25 మ్యాచ్లు నిర్వహిస్తామని సానా సతీష్ చెప్పుకొచ్చారు. ఈసారికి మ్యాచ్లన్నీ కూడా విశాఖ వేదికగానే జరుగుతాయని, వచ్చే సీజన్ మరిన్ని వేదికల్లో మ్యాచ్లు నిర్వహిస్తామన్నారు. ఇక స్టీల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, మైత్రి వంటి సంస్థలు ఈసారి ఫ్రాంచైజీలుగా ముందుకు రావడం ఏపీఎల్కు శుభ పరిణామమని సానా సతీష్ అన్నారు. మారుమూల ప్రాంతాల క్రీడాకారులకు ఏపీఎల్ చక్కటి అవకాశం కల్పిస్తుందన్నారు ఏసీఏ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సృజయ్ కృష్ణ రంగారావు. కొత్త టాలెంట్ను ప్రోత్సహించడానికి ఏపీఎల్ వేదిక అవుతుందన్నారు. ఐపీఎల్ తరహాలోనే ఏపీఎల్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో 6 ఫ్రాంచైజీలు ఉండేవని, ఈసారి 7 ఫ్రాంచైజీలు ముందుకొచ్చాయని చెప్పారు. ఫ్రాంచైజీల ఫీజు 75 లక్షలు ఉండేదని ఇప్పుడు 2 కోట్లకు పెరిగినందున ఈ విధంగా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక ప్లేయర్స్లో టాలెంట్ను బయటకు తీయాలంటే ఇలాంటి టోర్నమెంట్లు అవసరమని అన్నారు. ప్రీమియర్ లీగ్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ టీం ఉందో ఆ క్రికెట్ టీము స్టాండర్డ్స్ పెంచేదానికి, అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లలో పాల్గొనటానికి వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా, తద్వారా జాతీయ టీంలో స్థానం సంపాదించుకోవటానికి ప్రతి ఒక్కరిని కూడా ఏపీఎల్ ద్వారా షోకేస్ చేయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని వాడుకోవటానికి ప్రయత్నిస్తుందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను.